వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అంటే ప్రజాభవన్కి వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చేసి ఇక్కడ అర్జీలు అర్పించుకుంటారు, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని ముఖ్యమంత్రి చెప్పడంతో చాలామంది కూడా ఇక్కడ వచ్చేసి ప్రజాభవన్లో దరఖాస్తు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, కుటుంబమే వచ్చింది ఇక్కడ. అంటే చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు వచ్చారు. మరి వీళ్ళ సమస్య ఏంది? వీళ్ళు పొద్దున నుంచి వీళ్ళని చూస్తుంటే అన్నం కూడా తిన్నట్లు లేదు, ఈ పిల్లలు టిఫిన్ కూడా నీళ్ళు తాగినట్లు కూడా మనకు అనిపిస్తలేదు. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు, ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. అమ్మ ఏందమ్మా, ఎందుకు వచ్చారు? మరి చిన్న పిల్లలను తీసుకొని మీరు ప్రజావానికి రావాల్సిన అవసరం ఏముందమ్మా? మా మామ స్వతహాగా కొన్నారు ఆస్తి. మా మామది 2 గుంటలు మా మామది. అయితే మా చిన్న మామ ఉండే, మా చిన్న మామ మా మీద దౌర్జన్యం చేసి మా మీద అటాక్ చేసిరు అన్నమాట. మా దాన్ని పోతే మమ్మల్ని కొడుతురు అన్నమాట. అయితే అదే 2 గుంటలు మా చిన్న మామ, ఇప్పుడు మా పెద్ద మామ వల్ల కొడుకు ఒక రేషన్ షాప్ డీలరు, ఒక ఆయన మా చిన్న మామ ప్రధాన ఉపాధ్యాయులు. అయితే అది మా ల్యాండ్, మేము ఆడ ఇల్లు కట్టుకుందామని పోతుంటే మమ్మల్ని కొడుతురు అన్నమాట. మరి అక్కడ మీరు పోలీస్ స్టేషన్ ఉంటుంది కదమ్మా, మరి పోలీస్ స్టేషన్ పోయినాం, కేసు పెడితే కేసు చేయలేదు. సివిల్ విషయం మాట్లాడమన్నారు, ఈ భూముల విషయం మాట్లాడమని చెప్పారు. ఇక అంతటితో మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయారా? అక్కడికి పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. అక్కడ ధర్నా చేసినాం, ఆఫీస్ చేసినాం. అక్కడ పిటిషన్ పెడితే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు డీలర్ పొలం నుంచి చెప్పండి అన్న, ఈ సమస్య ఏందన్న? ఇంత పిల్లలను పెట్టుకొని ఇట్లా వర్షాకాలం ఇది ఇట్లా వచ్చినావు? ఇప్పుడు మా నాన్నగారు స్వతహాగా 2 గుంటలు ఇంటి స్థలం కొన్నారు. మా తాత పేరు మా తాత పేరు బక్కయ్య. ఇలా చూడండి, ఫస్ట్ పాయింట్ పెద్ద మనుషుల తీర్మానంలో రాసినటువంటి లోకల్ పెద్ద మనుషులు చేసిన తీర్మానం. బక్కయ్య గారు వద్ద లక్ష్మయ్య కొనబడిన ఇంటి స్థలాన్ని లక్ష్మయ్యగా ఉండబడిన. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదన్న, మా నాన్నగారు స్వతహాగా కొన్నారు అనేది. మీరు ఒకసారి ఇలా చూడండి ఒకసారి. మా నాన్నగారు స్వతహాగా కొన్నారు. అది మా నాన్నగారు కొన్నటువంటి భూమి మా అన్నదమ్ముల సమక్షంలో మేము ఒకరం తీసుకోవాలి. మా తాతగారు ఎవరైనా సంపాదించింది అంటుంటే అది మా బాబాయిలు కానీ మా నాన్నగారు వాళ్ళు సమాన వాటాలుగా పంచుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే, మా భూమిని స్వతహాగా వాళ్ళ ఇంటి ముందు ఉన్నందుకు వాళ్ళు కలిపేసుకున్నారు. మేము ఒకసారి పోయినాం, మా జాగా కదా అని మేము ఇల్లు కట్టుకోవడానికి పోయినాం. మా పైన దాడి చేసిళ్ళు. పోయిన గత ఎస్ఐ కిరణ్ కుమార్ అని ఉండే, ఆయన కేసు మాకు వీళ్ళు మమ్మల్ని దాడి చేసినప్పుడు కొట్టినప్పుడు దెబ్బలు తాకినప్పుడు ఎస్ఐకి పిటిషన్ పెడితే ఆయన పట్టించుకోలే. సిఐ గారి దగ్గర పోయినాం. సిఐ గారు చెప్పిళ్ళు, వీళ్ళకి దెబ్బలు తాకినాయి, వీళ్ళ భూమి వాళ్ళదట, మరి కేసు చేయమని చెప్తే ఆయన అట్లా కూడా చేయలేదు. ఆయన అక్కజంత అబాధాలు అయిపోయిండు ఎస్ఐ గారు. ఆ తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోయి పిటిషన్ పెడితే కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి రాసిళ్ళు. తహసీల్దార్ గారు ఇప్పుడు మా పెదబాబాయ్ కొడుకు డీలర్, రేషన్ షాప్ డీలర్ చైతన్ కుమార్, ఆయన పొలాల నుంచి ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణా ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉన్నది. దానికి ఈ ఎంఆర్ఓ ఈ చైతన్య ఇద్దరు కుంభకాయ ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం లేదు. అదొక సమస్య అయిపోయింది. ఎంఆర్ఓ గారు మా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎస్ఐ గారు ఆయన ఈ పంతుల దగ్గర ఏమంటున్నారు? ఇప్పుడు ప్రజాభవనానికి వచ్చినాం. ఎందుకంటే ఎంఆర్ఓ కలెక్టర్ గారి దగ్గర పెడితే కలెక్టర్ గారు ఆర్డీఓని కలవండి, పోయి ఎంఆర్ఓని కలవండి అని ఇట్లా తిప్పించుకుంటున్నారు. కాబట్టి ప్రజాభవన్లో పెట్టి ఇక్కడికైనా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో పెట్టింది కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇప్పటికి వచ్చి 3 రోజులు అవుతుంది. మరి మీ బాబాయ్ ఏం చేస్తాడు? మీ పెద్ద బాబాయ్ కొడుకు ఏం చేస్తాడు? మా పెద్ద బాబాయ్ కొడుకు రేషన్ షాప్ డీలరు. మా బాబాయ్ ప్రధాన ఉపాధ్యాయుడు, గవర్నమెంట్ ఆఫీసర్, పంతులు, టీచరు. ఆయనకి ఎందుకండి, ఆయనకు లక్షల జీతం వస్తుంది. మేము పేదోళ్ళం. మా నాన్నకు చదువు రాదు, మాకు చదువు రాదు. మా నాన్న ఉన్నాడు కానీ పెద్ద మనిషి, నడవలేదు, ఎక్కువసేపు నిలబడలేడు. అదండి మా పరిస్థితి. మేము చదువురాని వాళ్ళం అని మా దగ్గర మా నాన్నగారికి ఉన్నది ఊరు పెద్ద మనుషులకు తెలుసు అండి. పెద్ద మనుషులే ఆయనకు ఉన్నది ఆయనకు ఉండాలి. మీ తండ్రి గారు ఎవరైనా సంపాదించుంటే మీరు ముగ్గురు సమోటాలుగా చేసుకోరని పెద్ద మనుషులు కూడా తీర్మానం చేసిళ్ళు. ఏమైనా ఆఫీసర్లకు వీళ్ళకు లంచాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని నానా ఇబ్బందులు. మేము పెద్ద మనుషులు చెప్పిన తర్వాత పోయి మేము రేకులు వేసినామండి. అక్కడ ఇప్పటికి కూడా ఆ రేకులు అట్నే ఉన్నాయి. ఆ రేకులలో ఆయన బర్రెలు కట్టేసుకుంటాడు. మేము రేకులు వేసినాం. మేము ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఉండడానికి ఇల్లు అని మేము కట్టుకుంటే ఆయన బర్రెలు కట్టేసుకుంటాడు. ఆయన గడ్డి పెట్టుకున్నాడు. అలా మేము పోతే మమ్మల్ని కొడతాడు. ఇప్పుడు ఏంది మరి, ఏం న్యాయం కావాలని అడిగారు? కలెక్టర్ దగ్గర పెట్టిన పిటిషన్కి అయితే ఎట్లాగో మాకు ఇంతవరకు స్పందన లేదు. ప్రజావాణిలోనైనా మా భూమి మాకు రాగలుగుతుంది అన్న ఆశతోటి ఇక్కడ దాకా రావడం జరిగింది. వచ్చి 3 రోజులు మాకు ఇక్కడ ఎవరు చుట్టాలు వచ్చి తెలిసిన వాళ్ళు మాకు ఎక్కడ ఉండాలో తెలియదు. సిటీ అంటేనే కొత్త మాకు. ఎప్పుడు వచ్చి రైల్వే స్టేషన్లో ఇప్పుడు వచ్చినాం. మొన్న వచ్చి అక్కడ 3 రోజుల కొంచెం రైల్వే స్టేషన్లో సాయంత్రం మళ్ళీ ఉదయం వచ్చి భవన్కి సెక్రటరీ పోయినాం. ఇక్కడ కాదండి ప్రజావాణికి పోరు అన్నారు.
మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈ 3 రోజుల కాంచెని ఇక్కడికి గాంధీ భవన్కు రోజుకొక కాడికి ఎవరు ఎక్కడ చెప్తే అక్కడ తిరగడం జరుగుతుంది. ఏదో ఉన్నదో లేదో ఏం తింటానో తినడు కూడా తక్కువే. మేము తినకున్న పిల్లలకైతే ఏదో టిఫిన్ పెట్టితే ఏ టిఫిన్ తిన్నా ఏం కావట్లేదు. మాకు ఎట్లా ఏ బస్సు ఎక్కితే ఎక్కడ దిగాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ ప్రజావాణి పెట్టినందుకు. కానీ మాకు న్యాయం జరిగితే మాత్రం ఇంకా సంతోషం. మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ దాకానైతే ఇది చివరిసారిగా వచ్చినాం. మాకు ఏ ఊర్లో ఎలాంటి ఆస్తులు లేవు. ఉన్నది మా నాన్న కొనబడిన 2 గుంటల ఇంటి స్థలం ఒకటే, అది కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు కబ్జా చేసుకుంటారు. నా పేరు హెచ్ చిరంజీవి, మాది నెలకూరు గ్రామం, నెలకూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. అక్కడి నుంచి ఇంతవరకు వచ్చినాం. ఇది పరిస్థితి. ఓ కుటుంబము మొత్తము అంటే పాలెళ్ళ ఒత్తిడికి అంటే అన్నదమ్ముల పిల్లలు, బాబాయ్ సొంత బాబాయ్ కూడా ఆయన ఒక ఉపాధ్యాయుడై ఉండి ఈ పిల్లలను రోడ్డు పరిస్థితి అంటే అలా తల్లిదండ్రులకు బాధ పెడితే ఈ పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు చేయవలసిన పనేనా ఇది? ఇది ఒక ఉపాధ్యాయుడిగా పాలు పంపకం చేయక అన్నదమ్ముల భూములల్లా అంటే మీ పెద్దన్న కొడుకు అంటే ఆయన చిరంజీవి అనేట ఆయన కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఇంతగానో మీ చిన్న పిల్లలను చూసినారు. ఆఫ్టర్ 2 గుంటల భూమి, ఆ 2 గుంటల భూమి అంటే 2 కోట్లే కావచ్చు నీ దృష్టిలో. కానీ వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసి, పేదోళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేస్తే మీ అన్నదమ్ములే కదా ఇచ్చేది. నువ్వు ఏదో చిన్నన్న కొడుకుతో చేతులు కలిపి ఆయన డీలర్ అంటే కాంగ్రెస్కి లీడర్ అయితే ఆయన ఉసుకే దందా చేస్తాడట. అక్కడ ఎంఆర్ఓతో కుమ్ముక్కై ఇక్కడ వీళ్ళ మీద భూమే లేకుండా చేసిండంట. అదేనా మీద ఓ పద్ధతిన ఒక ఉపాధ్యాయునిగా నువ్వు చెప్పవలసినవి. ఒక అన్న కొడుకు ఇట్లా రోడ్డున పాలై ఆయన పిల్లలతో 3-4 రోజులు తిండి తిప్పలు మానేసి హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఫుట్పాట్ల మీద చిన్న పిల్లలను పట్టుకొని ఈ వర్షాకాలంలో వండుకుంటే ఇది ఎంత దారుణము? ఇది ప్రజాస్వామ్యమనా? నువ్వు స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్న మాటలు ఇదేనా ఒక ఉపాధ్యాయునిగా నువ్వు నీ అన్న పిల్లలకు నువ్వు అన్యాయం చేయడం ఇదేనా అని చెప్పేసి ఇక్కడ నుంచి అడుగుతున్నాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తెలియక వీడికి వచ్చారు. ఇదే విషయం తీసుకుపోయి అక్కడ ప్రజావాణిలో నీ మీద కంప్లైంట్ చేస్తే, మీ ఎంఈఓ కంప్లైంట్ చేస్తే, మీ డిఓకు కంప్లైంట్ చేస్తే నీ ఉద్యోగం ఖాయం. ఇది పక్కా చెప్తున్నాం. ఇంకోసారి ఇలాంటి సమస్య రిపీట్ కాకుండా ఆయన భూమి ఆయన పిల్లలకి ఇచ్చి ఆయన వేసుకున్న షెడ్డును ఆయనకి ఇచ్చేసి ఆ బర్లను ఏదో తొలగించేసి వాళ్ళు జీవితం గడుపుకుంటున్నారు. మీకు అప్పు అడుగుతలేరు, ఆస్తులు అడుగుతలేరు కదా. వాళ్ళు ఆట అడిగితే తప్ప ఇది అంటే ఒక టీచర్గా ఉండి నువ్వు ఇలాగన్నా చేయడము అని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఉపాధ్యాయులు వాళ్ళకి సమన్యాయం జరగాలి ప్రజాస్వామ్యంలో. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసేదాకా కూడా మేము పోము అని చెప్తున్నారు. చిన్న పిల్లలు వాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు. వాళ్ళు ఏడుంటున్నారు. ఈ 4 రోజుల నుంచి హైదరాబాద్ కొత్తగా అంటున్నారు. హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చదువుకోలేరట. అమ్మ నాయన కూడా అంటే ఆ పిల్లలు చిన్నగా ఉన్నారు. వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళు నడిచే పరిస్థితి ఉన్నది. వాళ్ళను వీళ్ళకి న్యాయం చేయాలి, మీ గ్రామ ప్రజలు చేయాలి. ఎంఆర్ఓ నీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంకోసారి ఇక్కడికి వెళ్ళి ప్రజావాణిలో తీసుకొని వచ్చిన లెటర్ వచ్చిందంటే మీరు వెంటనే పరిష్కారం చేయాలి. ఈ ప్రభుత్వం మీద మీకు ఎలాంటి నమ్మకం ఉన్నా, మీకు ఎలాంటి ప్రభుత్వం మంచిగా చేస్తుంది అన్నప్పుడు ఇలాంటి పేదవాళ్లకు న్యాయం చేసే విధంగానే ప్రభుత్వ అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఉండవలసిన అవసరం ఉంటుంది. కానీ ముఖ్యంగా అలా ఉపాధ్యాయుడు అంట వాళ్ళ బాబాయ్ ఆయనకు హెచ్చరిస్తున్న మీడికెళ్ళి ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం నీ ఉద్యోగం మాత్రం ఊడేది ఖాయం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇంకా మేము కూడా ఆయనకు సజెషన్ చేస్తాం, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, నీ ఉద్యోగం మూడడానికి అని. వాళ్ళ భూమి గుంజుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా మేము మీడికెళ్ళి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.